హ్యాపీ మార్నింగ్ టు ఎవ్రీవన్ అండి. ముందుగా మనకి ప్లాట్ఫామ్ అరేంజ్ చేసిన గంపా నాగేశ్వరరావు గారికి, నన్ను ఈ ఇంపాక్ట్ ఫ్యామిలీకి పరిచయం చేసిన సుప్రియ గారికి, మన మెంటర్స్కి, ఆర్పీస్కి, సో ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆఫ్ ఇంపాక్ట్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. సో టుడే ఇది నా 20th అసైన్మెంట్. ఐఎమ్ మల్లం ప్రీతి ఫ్రమ్ బ్యాచ్ 2 రూల్ నెంబర్ 6. సో నా టాపిక్ వచ్చి స్ట్రెస్ మేనేజ్మెంట్ అండి. మా మెంటర్స్ వచ్చి సుధాకర్ గారు అండ్ ప్రమీల గారు. ఈ టాపిక్ మనకి చెప్పింది సుప్రియ గారు. సో షీ ఈజ్ ఆల్సో ద పర్సన్ హూ ఇంట్రడ్యూస్డ్ మీ టు ద ఇంపాక్ట్. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు హర్. సో మ్యామ్ చెప్పింది స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి. రియల్లీ ఫ్రమ్ మార్నింగ్ టిల్ ఈవినింగ్ మనం చేసే ప్రతి పనిలో సమ్టైమ్స్ సో ఎంత హ్యాపీగా ఉన్న హ్యాపీ మూమెంట్లో కూడా ఈ హ్యాపీ మూమెంట్ ఇంకా ఎంతసేపు ఉంటుందో, తర్వాత మళ్ళీ పనిలే కదా అని చిన్న స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. సో ఎవ్రీ వే మనకి స్ట్రెస్ ఫీలింగ్ అనేది కంపల్సరీ మనం అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం, మనం ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాం. సో కమింగ్ టు ద స్ట్రెస్, వై స్ట్రెస్? మెంటల్లీ, ఫిజికల్లీ, ఎమోషనల్లీ, వాట్ ఎవర్ మనకు వచ్చే రియాక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ద స్ట్రెస్. సో మరి ప్రీవియస్గా వాళ్ళకి లేదా అంటే దే ఆర్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ద ఎన్వైర్న్మెంట్. సో పూర్వీకులు ఎన్వైర్న్మెంట్తో బాగా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. సో ఎన్వైర్న్మెంట్లో దే కెన్ గో విత్ ద గ్రీనరీ. సో ఈ గ్రీనరీ కానీ యానిమల్స్తో కానీ మనం వేరేగా స్పెండ్ చేసినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్స్ అనేది కొంచెం డిక్రీజ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఏన్షియంట్ నుంచి ప్రెజెంట్ అండ్ ఆల్సో ద స్టాటిస్టిక్స్ గురించి చాలా బాగా వివరించారు మేడం. అండ్ ఆల్సో ద సిమ్టమ్స్ ఆఫ్ ద స్ట్రెస్. సో ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, ఎమోషనల్గా మనకి ఎటువంటి సిమ్టమ్స్ ఉన్నాయి, మనం ఏ రకంగా ఎమోషనల్గా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాం, కాగ్నేటివ్ మనకు తెలియకుండానే మైండ్లో చాలా జరుగుతూ ఉంటాయి. దానివల్ల కూడా మనం స్ట్రెస్, ఈవెన్ మన బాడీలో జరిగే ప్రతి దానికి ఫిజికల్గా కానీ మన బిహేవియర్లో కానీ స్ట్రెస్ అనేది చాలా ఉంది. మరి ఈ స్ట్రెస్ ఏ రకంగా ఉంది, ఎటువంటి మనం ఎలాగా, సో ఇట్స్ పాజిటివ్ స్ట్రెస్సా, నెగిటివ్ స్ట్రెస్సా? సో పాజిటివ్ స్ట్రెస్ హౌ ఇట్ విల్ బి, అండ్ నెగిటివ్ స్ట్రెస్ అనేది ఎలా ఉంటుంది, సో ఇవన్నీ ఎలా రిలీజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ద స్ట్రెస్ మేనేజ్మెంట్ వాట్ మ్యామ్ టోల్డ్. సో హౌ, బికాస్ స్ట్రెస్ ఇస్ కామన్, మనకి స్ట్రెస్ ఉంటూనే ఉంది. సో ఎలా ఉన్నది ఈ స్ట్రెస్, దీన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, అండ్ ఆల్సో ద 5 hours. సో ఫస్ట్ రీథింక్, అసలు మనకి స్ట్రెస్ రావడానికి కారణం ఏంటి. సో మనం రీథింక్ కనుక చేయగలిగితే సో వీ కెన్ డిక్రీజ్ సమ్ ఆఫ్ అవర్ స్ట్రెస్ లెవెల్స్. ట్రై టు రిలాక్స్. సో ఎలాగా, సో మనం రిలాక్స్ అయితేనే, మనకు స్ట్రెస్ ఉన్నప్పుడు కంపల్సరీ ఒక 2 minutes మన కోసం, బికాజ్ స్ట్రెస్ మేనేజ్మెంట్ ఈజ్ ఫర్ అస్. సో మనం రిలాక్స్ అవ్వాలి, మన స్ట్రెస్ పోవాలి అంటే మనమే కదండి ప్రయత్నం చేయాల్సింది. సో వీ షుడ్ ట్రై. సో మనం ఎప్పుడైతే రిలాక్స్ అవ్వడానికి ట్రై చేస్తామో దాన్ని రిలీజ్ అప్ చేసుకోవాలి అనేది మనకే రావాలి. ఎందుకంటే వీ షుడ్ మేనేజ్ అవర్ స్ట్రెస్, నో వన్ ఫ్రమ్ అవుట్ సైడర్స్. బట్ మనకు వచ్చేదే అవుట్ సైడర్ నుంచి కదా. ప్లస్ ఇన్సైడ్ మన బాడీలో మనకు తెలియకుండా మనం ఎన్నో మన మైండ్లో పెట్టి స్ట్రెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటాం. సో దాన్ని రిలాక్స్, దాన్ని రిలీజ్, రెడ్యూస్. కొన్ని రెడ్యూస్ అంటే మనకు అవసరం లేని విషయాల గురించి కూడా మనం ఎక్కువగా ఎప్పుడైతే థింక్ చేస్తామో, అవుట్ ఆఫ్ ద బాక్స్ కూడా థింక్ చేయడం స్టార్ట్ చేస్తామో, దెన్ వీ గెట్ మోర్ స్ట్రెస్. సో రీఆర్గనైజ్ ఎవ్రీథింగ్. మనం చేసే ప్రతి పనిని ఏంటి అనేది ఒకసారి మనం చెక్ చేసుకొని ఆర్గనైజ్డ్గా పెట్టుకోగలిగితే, ఇఫ్ యూ రీఆర్గనైజ్ దెన్ ఆల్సో వీ కెన్ రెడ్యూస్ అవర్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ రిలీజ్ చేయడానికి మెయిన్గా మ్యామ్ చెప్పింది స్టే ఫస్ట్ పాజిటివ్. సో స్ట్రెస్ విత్ ద యాక్రోనిమ్ ఆఫ్ స్ట్రెస్, ఫస్ట్ వీ షుడ్ బి పాజిటివ్. మనం మెంటల్గా పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే, పాజిటివ్గా థింక్ చేయగలిగితే మన స్ట్రెస్ అనేది ఆటోమేటిక్గా కొంచెం డిక్రీజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. టేక్ డీప్ బ్రెత్. సో మనకి ఎక్సర్సైజెస్ కూడా చేయించారు మ్యామ్. డీప్ బ్రెత్ చేసినప్పుడు మన ఆక్సిజన్ లెవెల్స్ కానీ మనం తీసుకున్నప్పుడు ఉండే బ్రీతింగ్ ప్రాసెస్లో కానీ మనం స్ట్రెస్ అనేది మైండ్కి ఆక్సిజన్ లెవెల్స్ కానీ రీచ్ అయినప్పుడు ఆ స్ట్రెస్ లెవెల్ బ్రెయిన్లో కొంచెం తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయి. అండ్ ఆల్సో మైండ్ రిలాక్సేషన్ విత్ మెడిటేషన్, ఇట్ హెల్ప్స్ అ లాట్. సో మనం ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తామో మైండ్ అనేది కంపల్సరీ రిలాక్స్ అవుతుంది. అండ్ ఆల్సో స్మాల్ ఎక్సర్సైజెస్, సో విచ్ రిలీజ్. ఈవెన్ మనం ఆడవాళ్ళం వంట చేసుకుంటూ కూడా జస్ట్ ఏముందండి, హ్యాండ్స్ ఇలా అని
సో బాడీ పరంగా కొన్ని ఎక్సర్సైజెస్ మనం చేయగలిగినప్పుడు వీ కెన్ రిలాక్స్ అవర్ స్ట్రెస్. అండ్ ఆల్సో మ్యామ్ సెట్ టు డూ దిస్. సో మనం ఇవి చేసేటప్పుడు ఎవరికి కనిపించదు. ఈవెన్ మనం కూర్చున్నా సరే, ఇప్పుడు నేను స్ట్రెస్ చేస్తున్నాను ఎక్సర్సైజెస్, సేమ్ వే అలాగే మనం రిలాక్స్ ఎక్సర్సైజెస్ కొన్ని చేస్తూ ఉంటే, అండ్ ఆల్సో సమ్ అదర్ ఎక్సర్సైజెస్ విచ్ షీ టోల్డ్. ఆల్సో సెల్ఫ్ గోల్స్, మనకి ఎప్పుడైతే సెల్ఫ్ కొన్ని గోల్స్ పెట్టుకుంటామో, గోల్స్ రీచ్ అవ్వాలని కూడా స్ట్రెస్ ఉంటుంది, బట్ ప్రాపర్ ప్లానింగ్. సో ప్రాపర్ ప్లానింగ్ వల్ల మనకి ఈ గోల్స్ రీచ్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి ప్రాపర్ ప్లానింగ్లో వెళ్ళినప్పుడు స్ట్రెస్ అనేది రిలాక్స్ చేసుకొని మనం స్ట్రెస్ రిలీఫ్ చేసుకోవచ్చు. ఇవి ఉన్న 24 అవర్స్లో స్లీపింగ్ ఈజ్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. సో స్లీప్లెస్నెస్ ఆల్సో క్రియేట్ సమ్ స్ట్రెస్. సో ఈ స్లీప్లెస్నెస్ అనే టాపిక్ మనకు రాకుండా ఉండాలి అంటే ఫస్ట్ స్లీప్ వెల్. మనకు ఒక టైం పెట్టుకొని కట్ ఆఫ్ టైం, ఈ టైం కల్లా నేను నిద్రపోవాలి. సో మనకి టైం మేనేజ్మెంట్ క్లాస్ కూడా జరిగింది. సో దానిలో మనకి చెప్పిన టైం మేనేజ్మెంట్ ప్రకారం మనం దాన్ని నవాబ్ పాషా గారు చాలా చక్కగా చెప్పారండి. సో ఆ టైం మేనేజ్మెంట్ తీసుకొని మనం ఈ టైంకి పండుకోవాలి, ఈ టైంకి లేవాలని ఒక టైమింగ్ పెట్టుకున్నప్పుడు ప్రాపర్గా స్లీప్ ఉంటుంది. సో వీ వోంట్ హ్యావ్ ద స్ట్రెస్. అండ్ ఆల్సో బాక్స్ బ్రీతింగ్. సో వాట్ ఈస్ దిస్ బాక్స్ బ్రీతింగ్? సో ప్రతి దానికి ఒక టైమింగ్ ఉంటుందండి. సో 4 seconds ఆఫ్ బ్రీతింగ్. ఫస్ట్ బ్రీతింగ్ మనం ఫాస్ట్గా కాకుండా 4 seconds మినిమం టైం తీసుకొని, సో వీ షుడ్ స్టాప్ అవర్ బ్రీతింగ్ లెవెల్స్ ఫర్ 7 seconds, దెన్ రిలీజ్ ఇట్ ఫర్ 8. సో ఫాస్ట్గా తీసుకున్నామా వదిలేసామా అనేది కాకుండా, ఎందుకంటే బ్రీతింగ్ ఈజ్ ఎ రెగ్యులర్ ప్రాసెస్, బట్ కొంచెం టైం ఇచ్చి మనం చేయగలిగితే ఇట్ విల్ హెల్ప్ ఇన్ releasing the stress. And also the journals, 2 jars, one is for the stress levels and also for the happiness. And 5 4 3 2 1 where we go with our senses. Mana senses are our senses. So maximum mana senses use chesi manam some exercises cheyagalite, then also it releases our stress levels. Madam alage chepparu, we should listen to our music. మ్యూజిక్ అనేది రియల్ ఇట్స్ వెరీ గుడ్. అంటే మన ఎప్పుడైతే నాయిస్తో ఉన్న మ్యూజిక్ కాకుండా ప్లెజెంట్ మ్యూజిక్ మనం యూజ్ చేస్తామో, దెన్ వీ కెన్ రిలీజ్ అవర్ స్ట్రెస్ లెవెల్స్. ఆల్సో 5 ఫౌండేషన్స్ విచ్ హెల్ప్ అస్ ద ఫ్రీ కాస్ట్. దాంతోపాటు ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, 14416 ఫర్ టెలిమనస్. సో ఇవన్నీ కూడా మనకి స్ట్రెస్ లెవెల్స్ డిక్రీజ్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్, లవ్ లెటర్ ఫర్ అస్. సో ఇట్స్ ఫర్ మీ. సో మనం ఒక లవ్ లెటర్ రాసుకొని, సో ఎందుకు ఇది అంటే మనం ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకోవడానికి దిస్ హెల్ప్స్ ఎ లాట్ అని చెప్పారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్సో ద బెలూన్ ఎక్సర్సైజెస్ టు రిలీజ్. సో రేపటి నుంచి అందరు బెలూన్స్ పాకెట్లో పెట్టుకొని రిలీజ్. సో పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారండి. 10 మంది పిల్లలతో ఉంటే నిజంగా స్ట్రెస్ అనేది మనకు ఉండదు. సో ఇవన్నీ మనకి ఈ ఎక్స్ప్లెయిన్ చేసిన సుప్రియ గారికి అండ్ ఆల్సో ఈ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన టోటల్ ఇంపాక్ట్ ఫ్యామిలీకి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.